కేసీఆర్ సార్ కి నోటీసులు ఇచ్చారు కమిషన్ నుంచి. సో ఏం జరుగుతోంది? పెద్ద శాతంగా కుంభకోణం జరిగిందని అంటున్నారు. ఒకవేళ నిజంగా కుంభకోణం జరుగుంటే అరెస్ట్ చేసే అవకాశాలు ఉండొచ్చా? లేదు, కుంభకోణం జరగను లేదు, అరెస్ట్ చేసే అవకాశమును లేదు. ప్రతి సందర్భంలో నాయనా పూలు వచ్చే కథలాగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉన్నది. అటు కేటీఆర్ గారిని ఇరికించాలని, ఈ కార్ రేస్ విషయంలో అయితేనేది రకరకాల సందర్భాల్లో ఏదో రకంగా కేటీఆర్ గారిని జైల్లో పెట్టాలన్నంత కసి. అదే చెప్తున్నారు, నువ్వేం చేస్తున్నావు జైల్లో పెట్టక అన్నారు నన్నని ఓపెన్ అయి చెప్తున్నాడు. ఏ రకంగా జైల్లో పెడతావు, ఎట్లా జైల్లో పెడతావు, ఏ కారణంగా? చట్టాలు నీ చేతిలో ఉన్నాయా? చట్టం నీకు చుట్టమా? ఇదేది అవగాహన లేకుండా మాట్లాడడం కదా. అది ముఖ్యమంత్రి సింహాసనం మీద గద్దె మీద నువ్వు ఉన్నంత మాత్రాన అకారణంగా కారణం లేకుండా ఎవరిని ఏ వ్యక్తిని జైల్లో పెట్టే అధికారం మీకు లేదు కదా. చట్టం పరిధిలో అంశం కదా, నువ్వెట్లా జైల్లో పెడతావు? అది మాట్లాడకూడని మాటలు కదా సీఎం స్థాయి వ్యక్తి. ఇవాళ అదే మాట్లాడుతుంది. ఎంతసేపు తన పాలనా వైఫల్యాల్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం తప్ప ఇంకొకటి కాదు.